బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఒక స్కూల్లో దారుణం జరిగింది. 8వ తరగతి స్టూడెంట్ ను ఉపాధ్యాయుడు చితకబాదాడు. విద్యార్థి పేరెంట్స్ కు చెప్పడంతో మరోసారి దాడి చేశాడు. దీంతో శ్లోక స్కూల్ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. రైట్, హైదరాబాద్ శ్లోక స్కూల్లో 8వ తరగతి చదువుతున్న స్టూడెంట్ ని ఉపాధ్యాయుడు చితకబాదాడు. అసలు ఏం జరుగుతుంది, దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తాడు. పవన్, హయత్ నగర్ శ్లోక స్కూల్లో యొక్క దారుణం చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క శ్లోక స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్న టీచరు 8వ తరగతి విద్యార్థిని కావాలని కూడా 4 సార్లు కొట్టారని చెప్పి కూడా విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. ఈ యొక్క విషయం తెలుసుకున్న తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా స్కూల్ వద్ద పూర్తిగా ధర్నా కూడా పాల్గొన్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఈ యొక్క విషయం తెలుసుకున్న పోలీసులు కూడా స్కూల్ కూడా చేరుకొని అసలు ఏం జరిగిందనే దానిపైన కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇంతలో మాత్రము ప్రిన్సిపల్ అంటే ఈ యొక్క స్కూల్ కి సంబంధించిన ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి మాత్రము ఈ యొక్క విద్యార్థి పట్ల ఈ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి దాడి పట్ల కూడా అతను స్పందించారు. వెంటనే టీచర్ ని స్కూల్ నుంచి కూడా తీసేస్తున్నట్లుగా దీనికి సంబంధించి సమాచారం కూడా ఆ తల్లిదండ్రులతో పాటు విద్యార్థి సంఘాలను కూడా దీనికి సంబంధించి సమాచారం కూడా చెప్పారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే శ్లోక స్కూల్లో కొన్ని రోజుల నుంచి కూడా 8వ తరగతి విద్యార్థి పైన కూడా పలుసార్లు దాడికి పాల్పడిన అవసరం ఏముంది. అయితే విద్యార్థి ఒకవేళ చదువుకోకపోయినా స్కూల్ కి సంబంధించిన వారు కూడా పూర్తిగా అతను చదివే విధంగా కూడా వారికి తీర్చిదిద్దాలి. కానీ ఇలా దాడుల పట్ల దీనికి సంబంధించి కూడా పూర్తిగా తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే మాత్రం స్కూల్ వద్ద మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.